వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. మనము ఇవాళ ఒక ఇంపార్టెంట్ స్కాలర్ సామాజిక తెలంగాణ కోసం నిరంతరము ప్రజలతో విద్యార్థులతో ఉండి తన ఐడియాలజీని ఇవాళ సామాజిక తెలంగాణ కోసం స్థాపించిన వ్యవస్థాపక అధ్యక్షులు తాళ్ళ అజయ్ కుమార్. సో మనతో ఉన్నారు, వారితో ముచ్చటిద్దాం. జై భీమ్ అజయ్. ఇప్పుడు మీరు సామాజిక తెలంగాణ విద్యార్థి పెట్టారు కదా, సామాజిక జేఏసీ, అది స్టూడెంట్ అసోసియేషన్. ఈ స్టూడెంట్ అసోసియేషన్ పెట్టడానికి కారణం ఏంటి? ముందుగా తెలంగాణ ఉద్యమం మన కళ్ళ ముందు జరిగినటువంటి ఒక ఆఫ్టర్ స్వాతంత్ర పోరాటం తర్వాత అంటే పోరాటం అంటే ఏ విధంగా ఉంటుంది అనేది కళ్ళ కట్టిగా చూపించినటువంటి, అంటే ఈ తరం ప్రజలకందరికీ కూడా కళ్ళ కట్ట చూపించినటువంటి ఒక సామాజిక నేపథ్యం నుండి వచ్చినటువంటి ఉద్యమం. ఈ ఉద్యమంలో అనేక రకాలైనటువంటి సకల జనులు అంటే సబ్బండ వర్గాలు 90% ఉన్న ప్రజలందరూ కూడా SC/ST బీసీలంతా కూడా తమ ఎన్నో ఆశలు పెట్టుకొని తమ యొక్క ఉద్యమ రూపంలో రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేయడం జరిగింది. దాంట్లో విద్యార్థులు అనేది కొంచెం ఎక్కువ భాగస్వామ్యం పొందిళ్ళు. కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించడంలో కూడా విద్యార్థుల పోరాటం అనేది ముందు భాగంలో నేను విద్యార్థులే తెలంగాణ తెచ్చినట్టున్నా మొదట. ఆ బేస్ మీదనే విద్యార్థులే మళ్ళీ సామాజిక తెలంగాణ ఒక నినాదాన్ని ఎత్తుకోవాలి. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా అప్పుడు మేధోపరంగా అన్ని ఉద్యమాలకు అనేక రకమైనటువంటి తోడ్పాటు అందించినట్టు ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ఒక నినాదం ఇవ్వాలనే ఉద్దేశంతో సామాజిక తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది యూనివర్సిటీలో. వెరీ గుడ్. ఎందుకంటే ఇప్పుడు మనం దొరల తెలంగాణ, భౌగోళిక తెలంగాణ వల్ల ఉపయోగం లేదు, బహుజన తెలంగాణ కావాలని, సామాజిక తెలంగాణ కావాలని సామాజిక తెలంగాణ చేసి చైర్మన్గా ఉండి నేను కొట్లాడిన ఉస్మానియాలో. సో కానీ అది ఏర్పడలేదు. సో అది ఏర్పడకుండా అట్లనే మిగిలిపోయింది. కాబట్టి ఆ స్వప్నాన్ని ఇవాళ మీ ద్వారా, అజయ్ ద్వారా సాధించగలిగితే, ఇంకా అందరినీ, ఇంకా విద్యార్థి లోకాన్ని కదిలించగలిగితే, మేధావి లోకాన్ని, తర్వాత మిగతా వర్గాలందరినీ కలుపుకోగలిగితే, చేయగలిగితే అది చాలా చైతన్యవంతంగా ముందుకు పోయే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఆ దిశగా సామాజిక తెలంగాణ సాధన లక్ష్యంగా మీరు పనిచేస్తున్నందుకు నేను అభినందిస్తున్నాను. రెండవది, ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ విషయంలో మండలిలో తీర్మానం చేసింది, అసెంబ్లీలో కూడా చర్చించింది, రేపు చట్టం చేయబోతున్నది. సో దీని పట్ల మీ వైఖరి అసలు కరెక్ట్గా న్యాయం చేసిందంటారా? కరెక్ట్గా జరిగింది. యాక్చువల్గా ఇప్పుడు రిజర్వేషన్ పాలసీ అనేది రకరకాలుగా మనము బేర్ చేసుకొని తీసుకుంటే సామాజిక వెనుకబాటుతనం అనొచ్చు, జనాభా ప్రాతిపదికన అనొచ్చు, ప్రాంత వైజ్గా కూడా కొన్ని ఇప్పుడు తెలంగాణ పరంగా మీరు చెప్పేటటువంటి 370 అట్లా ఈ విధంగా అన్ని రకరకాలైనటువంటి కోణాల్లో మన రిజర్వేషన్ పాలసీని ఇంప్లిమెంటేషన్ చేస్తుంటాం. ఆ క్రమంలో ఇప్పుడు ఉన్నటువంటి ఉపకులాల నుండి వచ్చిన డిమాండ్ కావచ్చు, మాదిగల నుండి, ఎస్పెషల్లీ మాదిగలు 30 సంవత్సరాలుగా ఈ పోరాటాన్ని భుజాన్ని ఎత్తుకొని చేసినటువంటి అవి ఉన్నాయి. కాబట్టి కొందరు జనాభా ప్రాతిపదికన 12% అన్నారు, కొంతమంది 10% అన్నారు, కొంతమంది మాకెంత వాట వస్తుందో ఫస్ట్ లెక్కలు తీయండి అని చెప్పేసి, ఇప్పుడున్నటువంటి లెక్కలు తీయండి అని చెప్పేసి అన్నారు. అయితే శాస్త్రీయబద్ధంగా ఇవన్నీ కూడా ప్రభుత్వం ముందుకు వెళ్ళడం జరిగింది. అంటే వివిధ రిప్రజెంటేషన్, ఏకసభ్య కమిషన్ మనకు 8,000 రిప్రజెంటేషన్స్ తీసుకున్నది. సో వాళ్ళు ఒట్టిగానే తీసుకోరు కదా, తీసుకున్న వాళ్ళు అంటే ప్రభుత్వం 30 సంవత్సరాల పోరాటాన్ని ఇంత అనలైజ్ చేయకుండా అంత ఈజీగా ఏదో ఒకటి చేస్తున్నారు అనేది మాత్రం అనుకోలేము. అంటే మాలల ఆధిపత్యంలోని కాంగ్రెస్ పార్టీ తెలిసిన విషయమే, దాన్ని డామినేట్ చేస్తూ వర్గీకరణ చేయించుకున్నామంటేనే అదొక విజయంగా మనం భావించాలి. సో ఆ విధంగా మేము స్వీకరించడం ఉస్మానియా యూనివర్సిటీలో రాగానే మనము శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. మందకృష్ణ అన్న పోరాటం కావచ్చు, రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పడం కావచ్చు, ఏదైనా రేవంత్ రెడ్డికి ఏమన్నా ఆపద లేకుంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కాంగ్రెస్ పార్టీలో ఆయనకు ఉన్నటువంటి బెదిరింపులు కానీ ఏమన్నా ఉంటే కూడా మాదిగ జాతి అతిపెద్ద సామాజిక వర్గంగా తెలంగాణ రాష్ట్రంలో మేము అండగా ఉంటాం. ఆయన రుణం తీర్చుకునే దశలో మేము మొదటి అడుగై ఉంటామని చెప్పేసి కూడా యూనివర్సిటీ నుండి పిలిపివ్వడం జరిగింది. ఎందుకు అని అంటే మాదిగల చిరకాల కోరిక నెరవేర్చండు, ఆయన ఏక వ్యక్తిగా నెరవేర్చాడు. కాబట్టి మొదటిగా దేశంలో మొదటిగా ఫస్ట్ తెలంగాణ రాష్ట్రంలోనే ఇది సాధ్యమైంది. కాబట్టి ఖచ్చితంగా దానికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇంకొకటి, ఇప్పుడు ఓకే, ఇది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో ఓకే, మరి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, UPSCలు, తర్వాత ఇంకా చాలా ఉన్నాయి కదా, లక్షలాది ఉద్యోగాలు ఉన్నాయి కదా, మరి అందులో ABCD కావాలి కదా, మరి దాని విషయంలో మీ వైఖరి ఏంటి?
వైఖరి ఇప్పుడు అది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య, దాని మీద పెద్దగా నేనే స్టడీ చేయలేదు. అంటే ఇప్పుడు ఇలాంటి వర్గీకరణ విషయం అనేది చేసుకోవచ్చు అనేది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి, లేకుంటే ఒక సామాజిక న్యాయం వైపు తీసుకెళ్ళినటువంటి ఒక సమస్య. ఇది అంతటా చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఇక్కడ వివిధ భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా మనకు కొన్ని విషయాలు ఉన్నాయి. ఇప్పుడు నార్త్ ఇండియాలో కావచ్చు, సౌత్ ఇండియాలో కావచ్చు. అందుకని చెప్పేసి సుప్రీంకోర్టు రాజ్యాంగానికి అనుకూలంగా ఉన్నటువంటి, ఎట్లయితే చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందో దాని ప్రకారంగా రాష్ట్రాలకు ఇచ్చేసింది. రాష్ట్రాలకు ఇచ్చేసి కేంద్రానికి కూడా ఇచ్చేది. కాకపోతే కేంద్రం మరి ఆ డేర్ స్టెప్ తీసుకోవాలి. ఇప్పుడు ఎంపీలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. మరి అంత మూవ్మెంట్ వివిధ రాష్ట్రాల్లో లేకపోవచ్చు. సో దాన్ని బేస్ చేసుకుని కూడా ఆ ప్రాంతానికి అనుగుణంగా ఆ రాష్ట్రాలు చేసుకునే అవకాశం. ఇప్పుడు అది అన్ని రాష్ట్రాలలో ఉంది డిమాండ్. జడ్జిమెంట్ లో కూడా చెప్పారు, స్పష్టంగా చెప్పారు. ఇదేంటంటే స్టేట్ అంటే ఇంగ్లీష్ లా, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఆల్సో స్టేట్ గవర్నమెంట్. సో ఇది స్టేట్ చేయాలని చెప్పింది. ఓన్లీ స్టేట్స్ మాత్రమే చేయాలని చెప్పాలి. కాబట్టి ఇవాళ ఈ జడ్జిమెంట్ ప్రకారంగా చూసినా కూడా వర్గీకరణ అనేది మొదట చేయాల్సింది కేంద్రం. కేంద్రం చేసి అన్ని రాష్ట్రాల్లో వచ్చేస్తుంది. ఈ ఇంకో రాష్ట్రానికి అడగాల్సిన అవసరం లేదు, పక్క రాష్ట్రం కానీ ఇవాళ 100 రోజులు వచ్చేస్తున్న పార్టీ చేయకుండా ఇవాళ కేవలం రాష్ట్రాల మీద నెట్టేస్తే రేపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల పరిస్థితి ఏంటి, అందులో కూడా వాటర్ రాకపోతే ఎట్లా మనకి అనేది కూడా ఒక కీలకమైన ప్రశ్న కదా. సో దాన్ని కూడా పరిష్కరించాల్సిన అవసరం బీజేపీ ఖచ్చితంగా ఉన్నది. అది పరిష్కరించాల్సిందే. అది ఇవాళ కాకపోయినా రేపైనా డిమాండ్ వస్తుంది ఖచ్చితంగా. ఒక ఉద్యమ రూపంలో దేశవ్యాప్తంగా కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఎక్కడైతే ప్రెజర్ ఎక్కువ ఉందో ఇప్పుడు తాత్కాలిక ప్రయోజనం. ఏపీలో కూడా అట్లాంటి ప్రెజర్ ఉంది, మరి అక్కడ కూడా చేయాలి. ఇప్పుడు అదే ఇప్పుడు ఆయన జిల్లాల వారీగా చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు ప్రకటించాడు. కాబట్టి అంటే అదే డిమాండ్ ఎక్కువైతే ఎక్కడ ఉందో ప్రజా నాయకులు దానికి స్పందించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు యూపీలో చేయడానికి వీరు కాదు, పంజాబ్ లో అంటే పంజాబ్ లో అంటే అక్కడ ఎక్కువ డామినెంట్ క్యాస్ట్ అనేది ఇప్పుడు చమార్ రూపంలో అక్కడ అంటే అక్కడ ప్రజలను చేయొద్దు. అదే రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కొన్ని నడుస్తున్నాయని చెప్తున్నాం కదా. అంటే ఫ్యూచర్ లో రావచ్చు, ఇంకెక్కువగా రాజకీయాలకు అతీతంగా ఇది రిజర్వేషన్లు బాబాసాహెబ్ అంబేద్కర్ అందుకోసం తెచ్చాడు. ఒక చమార్ల కోసమో, ఒక మార్ల కోసమో, మాలల కోసమో, మాదేల కోసం తెలియదు. కాబట్టి వాళ్ళకి ఎవరి వాట వాళ్ళకి వచ్చేయడంలో తప్పేముంది? తప్పకుండా ప్రతి రాష్ట్రంలో ఆయా రాష్ట్రాలు చేసే బదులు కేంద్రమే చేసి అన్ని రాష్ట్రాలు అమలు చేయమని చెప్పేసి అయిపోతుంది కదా. అప్పుడు బీజేపీ సైద్ధాంతిక పరంగా దళితుల కోసం అంత చేయాలని అనుకోదు కదా. మరి అటువంటిప్పుడు దానికైతే సపోర్ట్ చేస్తాం మనం. చేయొద్దు అని అంటే ఇప్పుడు రాజకీయ పరంగా అనేక కోణాలు ఉంటాయి. ఇప్పుడు బీజేపీ పరంగా ఇప్పుడు కాంశీరామ్ గారు పొత్తు పెట్టుకొని రాజకీయ అది వేరు. అది కాంశీరామ్ గారు తన పార్టీని డెవలప్ చేసుకోవడానికి పెట్టుకున్నాడు. ఇతర పార్టీ బీజేపీ డెవలప్ చెప్పించుకోవడం కాదు. కానీ మనం ఏం చేస్తున్నాము, బీజేపీ డెవలప్ అవడానికి దానిలో భాగంగానే మనం పూర్తిగా మన ఎంఎస్పీనో లేదా మనతో పార్టీ లేదా ధర్మ సమాజ్ పార్టీ ఇంకా మనలో పార్టీలు ఎవరు ఉంటే వాళ్ళతో పొత్తు పెట్టుకోవడం వేరు. కానీ వాళ్ళ ఓటు ఏమని చెప్పడం వేరు. అయితే ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్, ఇంకో పార్టీ బీఎస్పీ అని కాకుంటే ఈరోజు పాలిటిక్స్ అనేవి మొత్తం చేంజ్ అయిపోయినాయి. పాలిటిక్స్ అనేవి వ్యక్తి కేంద్రీకృతంగా మారి లాభపరంగా ఎవరిని ఎప్పుడు ఎట్లా యూజ్ చేసుకోవాలని మాత్రమే జరుగుతుంది. సైద్ధాంతిక నియమాలు అనేవి లేవు. ఇంతకుముందు బీజేపీ పార్టీ అంబేద్కర్ ఫోటోనే యూజ్ చేయకపోయింది. లాస్ట్ 2-3 years 4 years నుండి ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. అంటే ఆ ఒక వచ్చినటువంటి ఎన్నికల వ్యూహంగా లేకపోతే ప్రజలు అంబేద్కర్ని ఎక్కువగా రికగ్నైజ్ చేస్తున్నారు కాబట్టి దాన్ని ఓన్ చేసుకోవడానికి చేస్తున్నారు. అంటే వాళ్ళకి అక్కడ సైద్ధాంతికంగా లేదు, కాకపోతే యూజ్ చేసుకుంటున్నారు అంబేద్కర్. సో అట్లనే ఇక్కడ సైద్ధాంతిక పరంగా ఏ పార్టీ ఏర్పడినా ఏ రకంగా ఉన్నా కూడా వాళ్ళు వెళ్ళే విధానం అట్లా లేదు. అన్ని పాలిటిక్సే జరుగుతుంది. సో వ్యక్తులకి ఎదురుకృతంగా లేకుంటే ఆ విధంగా జరుగుతున్నాయి. సో దాంట్లో భాగంగా జరుగుతున్న పరిణామాలుగా మనం చూడొచ్చు. సో అంతిమంగా మీ సామాజిక తెలంగాణ విద్యార్థి చేసే లక్ష్యం ఏంటి? ఇప్పుడు అంతిమంగా అంటే మీరు చెప్పిల్లు తెలంగాణ రాష్ట్రంలో మేము కూడా తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు మీలాంటి వాళ్ళు చాలా మంది సామాజిక తెలంగాణ కోసం పోరాడారు. కానీ ఆఫ్టర్ తెలంగాణ ఎప్పుడైతే కేసీఆర్ ప్రభుత్వం వచ్చి 10 years తర్వాత జరిగిన తర్వాత ఆ ఊసు లేదు. ఇప్పుడు కూడా లేదు. ఇప్పుడు యూనివర్సిటీలో మేము పెడుతున్నాం కదా. ఇప్పుడు 1.5 years నుండి నేను ఇంతకుముందు డిఎస్పి దళశక్తి ప్రోగ్రామ్ లో పనిచేసిన. అక్కడ నుండి నేను బయటకు వచ్చిన తర్వాత సామాజిక తెలంగాణ అనేది ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా కేసీఆర్ మీద వచ్చిన వ్యతిరేకంగా గద్దర్ లాంటి వాళ్ళని గేట్ ముందు కూర్చోబెట్టిన దాని విధంగా. సో వీటన్నిటికీ పరిణామాలను బట్టి
విమలక్క లాంటి వాళ్ళు ఎక్కడ పోయిళ్ళు, పోరాడినటువంటి మీలాంటి ప్రొఫెసర్లు ఎక్కడ పోయిళ్ళు, వీళ్ళందరి పరిస్థితులు ఏంది అని గమనించిన తర్వాత యూనివర్సిటీ కేంద్రంగా మళ్ళొక వాయిస్ వినిపించాలనే ఉద్దేశంతో సామాజిక తెలంగాణ ఒక నినాదాన్ని ఫస్ట్ వినిపించాలనే ధోరణిలో ప్రజెంట్ భావవ్యాప్తి రూపంలో ఉన్నది. సో దీనికి మరింత మీలాంటి వాళ్ళ సహకారంతో, ఎందుకంటే మీరు సామాజిక తెలంగాణ మీద మనకృష్ణ కావచ్చు, మీరు కావచ్చు, కాశం సార్ కావచ్చు, ఇంకా వివిధ అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీలో కానీ మేధోపరంగా అన్ని చర్చలు అక్కడే జరిగినాయి. అక్కడ నుండి వెళ్ళినటువంటి ఆ మేధోపరమైన దాన్ని ప్రజల్లోకి భావవ్యక్తి రూపంలో మళ్ళీ ఇంకా పెద్ద ఎత్తున తీసుకుపోవాలనేది లక్ష్యంగా ఉన్నది. దాన్ని తీసుకెళ్తాం తప్పకుండా వివిధ రూపాలు. తప్పకుండా నీ లక్ష్య సాధన ఖచ్చితంగా సామాజిక తెలంగాణ దిశగా ఉండాలని, తప్పకుండా మన సామాజిక తెలంగాణ విద్యార్థి అసోసియేషన్ ఏదో రానున్న రోజుల్లో మరింత శక్తివంతంగా ముందుకెళ్లే విధంగా సామాజిక తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా అజయ్ తన పాత్ర పోషిస్తారు. తప్పకుండా డీజాగ్ చైర్మన్ గా నేను సామాజిక తెలంగాణ కట్టబడినా, అట్లాగే దక్షిణాదికి జరుగుతున్న అన్యాయాల మీద కూడా కొట్లాడినా కాబట్టి ఈ సామాజిక తెలంగాణ విద్యార్థి చేసి కూడా దక్షిణాది కూడా ఉద్యమాన్ని కూడా సహకరించాల్సిందే నేను విజ్ఞప్తి చేస్తామని చెప్పి. థ్యాంక్ యూ సార్.